ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు రూపాయ నమః శివాయ. ఈరోజు మనము అమ్మవారిని చండీ రూపంలో అలంకరణ అనేది జరుగుతుంది. అది మనం ఈరోజు చూడగలుగుతాం అన్నమాట. కనకదుర్గ గుడిలో ఈరోజు చండీ దేవి అలంకరణ చేస్తారు. అమ్మవారికి అలంకరణలు అమ్మవారికి ఈరోజు వేసే అంటే అమ్మవారి వస్త్రాలని అలంకరించే రంగు ఏంటంటే పసుపు లేదా ఎరుపు రంగులో అమ్మవారిని ఈరోజు అలంకరించడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యం వచ్చి కట్టె పొంగలి, పులిహోర, పాయసం. ఏదైనా కానీ పాయసమైనా బెల్లంతో చేసిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అయితే అమ్మవారి చండీ రూపంలో అమ్మవారు ఎందుకు అవతరించవలసి వచ్చింది అనేది మనం ఈరోజు చెప్పుకుంటాం అన్నమాట. అమ్మవారు లలితాదేవి యొక్క రూపంలో ఇది ఒక రూపము. అమ్మవారిది అసలైన రూపం అయితే లలితాదేవి. నిన్న మనకు హర్షిత్ చెప్పినట్టుగా ఆ పాలు మనం ఏ విధంగా మార్చుకుంటామో కాఫీ గానో, టీ గానో, లేకపోతే బూస్ట్ గానో, ఒట్టిగా పాలు గానో, అట్లాగే అమ్మవారి అసలు రూపము లలితాదేవి అయితే ఆ తల్లి యొక్క ఆ తల్లి నుంచి వచ్చినటువంటి ఇతర రూపాలు ఇవన్నీ అన్నమాట. ఇందులో ఒకటి చండీ రూపం. ప్రస్తుతం ఇక్కడ చండీ ఆలయాలు మనకి ఎక్కడ అయ్యాయంటే హరిద్వార్ లో ఉన్నటువంటి నీరువత్ దగ్గర ఆలయం ఉంది. మళ్ళీ మనము దగ్గరగా చూసినట్టయితే అష్టాదశ శక్తి పీఠాలలో అయినటువంటి కర్ణాటకలో చాముండేశ్వరి ఆలయం మనకు కనిపిస్తుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా కనిపిస్తుంది. ఇంకా మిగతా చోట్ల కూడా ప్రతి చోట ఆలయాలు అనేవి చండీ ఆలయాలు కనిపిస్తాయి. ఈ చండీ అమ్మవారు ఏ విధంగా మళ్ళీ ఉద్భవించరు అనేది తెలుసుకుంటాం. చండీ అమ్మవారు పార్వతీదేవి అమరావతిని నిశుంభులు అనేటువంటి రాక్షసులు అమరావతిని ఆక్రమించి వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. ఎప్పుడైతే రాక్షసులు ఆ అమరావతిని లేదా ఆ దేవేంద్ర లోకాన్ని ఆక్రమించింటారో అప్పుడు వాళ్ళ ఆ దేవేంద్రుడిని, ఇతర దేవతలని, మునులను, అలాగే సిద్ధులను ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా వాళ్ళందరిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒకానొక సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి మాకు ఈ బాధలు తప్పవా? మమ్మల్ని ఈ బాధల నుంచి విముక్తి చేయండి అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన పరమేశ్వరుని అడుగుదామని చెప్పి పరమేశ్వరుని దగ్గరికి అందరూ వస్తారు. పరమేశ్వరుని అడిగితే ఆ పరమేశ్వరుడు ఏమంటారంటే అమ్మవారు తప్ప ఇంకెవరు ఈ పని చేయలేరు. అమ్మవారే ఆయనని వాళ్ళిద్దరిని సంహరించాలి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు అందరూ కలిసి మళ్ళీ అమ్మవారిని అడిగితే అమ్మవారు వాళ్ళని సంతృప్తి పరిచి, శాంతపరిచి నేను చూస్తాను, మీరు భయపడద్దు అని చెప్పి ఆ తల్లిని బయలుదేరుతుంది నిశుంభులపైకి. పైకి ఆమె ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరిందో ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరేమో నిశుంభుల దగ్గర అనేకమైనటువంటి సైన్యం ఉంది. ఎందుకంటే రాక్షస సైన్యం అంతా వాళ్ళు రెడీ చేసి ఉన్నారు. అయితే అమ్మవారు ఒంటరిగా వెళ్ళారు యుద్ధానికి. ఆమెకి ఇంకెవరు అవసరం లేదు. ఎందుకంటే త్రిమూర్తులకే సృష్టించిన తల్లి ఆమె. మాతలను సృష్టించిన తల్లి ఆమె. ఆది పరాశక్తి. ఆమెకి ఇంకెవరు అవసరం లేదు. కానీ వాళ్ళేమంటారంటే నువ్వు ఒక్కదాని వచ్చావు, ఒంటరిగా వచ్చావు, నువ్వు ఎంతసేపు చేస్తావు మా యుద్ధము, నువ్వు యుద్ధం చేయలేవు, కానీ నువ్వు మా శుంభుడిని వివాహం చేసుకో అంటాడు ఆ అమ్ముడు. నిశుంభుడు అంటాడు ఆ మాట. శుంభుడు యొక్క తమ్ముడు అంటాడన్నమాట. శుంభుడు ఆమె మీద మోహంతో నువ్వు నన్ను వివాహం చేసుకో అని ఇతను అంటాడు. ఇతను తమ్ముడేమో మా సోదరుని చేసుకో, నీకు అన్ని కోరికలు తీరుస్తాడు, అంతా బాగా చూసుకుంటాడు నిన్ను అంటాడు. ఆ తల్లికి ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని తప్ప ఇతరులని తన భర్తగా ఎవరైనా మాట్లాడారు అంటే అసలు అహించలేదు. అలాంటిది ఆ మాట వినగానే ఆమెకి కోపంతో ఆమె రౌద్రంగా అయిపోతుంది అనమాట. ఆ రౌద్రంగా అయినటువంటి ఆమె ఆ కనుబొమ్మలు ముడేసి కోపంతో వాళ్ళ వైపు ఇలా చూసినప్పుడు మనం కూడా చూడండి, మనం కోపంతో ఉన్నప్పుడు మన కనుబొమ్మలు ఇక్కడ బ్రుకుటి దగ్గర ముడిపడు అవుతాయి. అలా పడినప్పుడు ఆమె దగ్గర నుంచి ఆ ఆ బ్రుకుటిలో నుంచి కోపంతో ఉండింది కదా, అందులో నుంచి ఒక రూపం అనేది ఉద్భవించింది. ఆమె కోపంతో ఉండి నందువలన పుట్టింది కాబట్టి ఆ తల్లి నల్లటి రూపంతో పుట్టడం జరిగింది. అందుకే ఇప్పుడు ఆమెని కాళీ అని కూడా పిలుస్తారు.
చెండి అని పిలుస్తారనమాట. అండ్ కాళి అంటే నల్లగా ఉంది అనేసి. చెండి అని పేరెందుకు పిలుస్తారంటే, ఇప్పుడు ఆమె జన్మించిన తర్వాత అడుగుతుంది. "అమ్మ నన్ను ఉద్భవింపజేశావు. ఏం చేయమంటావంటే, ఇదిగో వాళ్ళు రాక్షసులున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంహరించమ్మా నువ్వు" అని చెప్పి చెప్తుంది. చాలా అంటే అమ్మవారి యొక్క రూపాలలో మరీ ఉగ్ర రూపం అన్నమాట. తీవ్రమైనటువంటి ఉగ్ర రూపం. ఆమె ఎ 8 చేతులతో వస్తుంది. ఆమె చేతులలో ఆయుధాలుంటాయి. అలాగే 2 చేతులలో 2 తలలు నరికి ఒట్టి తలని పట్టుకొని ఉగ్ర రూపంలో కనిపిస్తది ఆ తల్లి. ఆ తల్లికి చెప్తుంది, "నువ్వు వాళ్ళిద్దరిని చంపేసి రమ్మని." సరే వాళ్ళిద్దరిని చంపడానికి నిశుంభులను చంపడానికి వెళ్తుంది ఈ చండీమాత. అలా ఆ చండీమాత అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళేం జేశారు, ఈమె వచ్చింది అని జెప్పేసి నిశుంభులు చండ, ముండ అనే ఇద్దరు రాక్షసులని ఈమె పైకి పంపించారు. ఈమె పైకి చండా, ముండా ఇద్దరొచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తన యొక్క భీకరమైనటువంటి రూపంతో, తన దగ్గరున్నటువంటి ఆయుధాలతో ఆ చండా, ముండా ఇద్దరిని ఆ తల్లి సంహరించేసింది. సంహరించినందువలన చండా, ముండా అనే వాళ్ళని సంహరించినందువలన ఆమెకి చండి, చాముండి అనంటారు. అంటే చండా, ముండా కలిపితే చాముండి అంటారు. చండి, చాముండి అనే పిలుపులతో ఆ తల్లి పిలిపించుకుంటుంది. అలా చాలా ఉగ్ర రూపంతో ఉండింది కదా! ఇంక అలాగే ఆమేం జేసింది, ఆ చండాముండ ఇద్దరిని చంపేసి, వాళ్ళ 2 తలలని పట్టుకొని ఆ తల్లి దగ్గరికి తీసుకొచ్చింది. అమ్మవారి దగ్గరికి, లలితా పరమేశ్వరి దగ్గరికి తీసుకొనొస్తే ఆమేమంటుందంటే, "సరే అమ్మా, ఆ మిగిలిన రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చంపేసి రమ్మంటే" అప్పుడు నిశుంభులను కూడా ఈ చండీ మాతనే చంపేస్తుంది. ఆ విధంగా చండాముండని చంపింది గాబట్టి చండీ అంటున్నాము. చాముండి అంటున్నాం. నిశుంభులని చండాముండలను కూడా ఆ తల్లినే సంహరించింది. ఆ విధంగా అంత ఉగ్రమైనటువంటి రూపంలో ఆ యొక్క చండీ దేవత మనకి కనిపిస్తుంది. 8 చేతులతో, అది అష్టభుజాలతో ఆ తల్లి మనకి కనిపిస్తుంది. అయితే రౌద్ర రూపంలో కనిపిస్తుంది. అయితే రౌద్ర రూపంలో కనిపిస్తుంది కదా! మనం పూజించడానికి ఇబ్బంది ఉంటుందా అంటే అదేముండదు. ఆమె దుష్ట శక్తులని, దుష్టులని, దుష్ట ఆలోచనలను కూడినటువంటి వాటిని మాత్రమే సంహరించడానికి ఆ ఉగ్ర రూపంలో ఉంటుంది. కానీ, ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ శుభాలని మనకు ఇచ్చేటువంటి తల్లి అన్నమాట. ఆమెకు సంబంధించినటువంటి ఒక శ్లోకంలో ఒక చిన్న లైన్ అన్నమాట. కలౌ చండీ వినాయకౌ అనేటువంటి వర్డ్ అని మనకు కనిపిస్తుంది. ఒక పద్యంలో చిన్న లైన్. కలౌ చండీ వినాయకౌ అంటే ఈ కలియుగంలో చండీ మాతని, వినాయకుడిని మాత్రమే మనము త్వరగా మనము పూజిస్తే మన కోరికలను తీర్చడానికి త్వరగా ముందుకొచ్చేటువంటి వాళ్ళిద్దరే అని జెప్పి చెప్తున్నారనమాట. కలవు చండి వినాయకవు అని. అంటే ఆ తల్లి అంత త్వరగా అనుగ్రహం ఇస్తుంది. మనకంత త్వరగా మన కోరికలను తీరుస్తుంది. కోరిన కోరికలను తీర్చేటువంటి తల్లి ఈ చండీ మాత. ఆమె ఉగ్ర రూపమని పడవలసిన పని లేదు. ఆమె శాంత రూపంలో గూడా మనకెప్పుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. ఆ తల్లికి సంబంధించి చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి అనేటువంటి శ్లోకం ఈరోజు చదువుకుంటే చాలా మంచిదనమాట. ఇద్దరు ఒకటే, చండీ అన్న, దుర్గా అన్న ఇద్దరు గూడా ఒకటే రూపంలో ఉంటారు. ఒకటే శ్లోకాన్ని ఈరోజు చదవచ్చనమాట. చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి అని అంటాం. సరే ఆ తల్లి ఆ విధంగా వాళ్ళ రాకులను హరించి ఆమె ఏదైతే ఉద్భవించిందో దేనికోసమైతే వాళ్ళని సంహరించిన తర్వాత ఆమె హిమాలయాలలో ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి హరిద్వార్ దగ్గర నీల్ పర్వత్ అనే ప్రదేశంలో ఆ తల్లి అక్కడ కొలువైపోయి ఉందన్నమాట. ఆ ప్రాంతంలోనే యుద్ధం జరిగింది. అక్కడే ఆ తల్లి కొలువై ఉంది. అలా ఆ తల్లి అక్కడ కొలువై అందరిని అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి తల్లి ఆ చండీమాత. అయితే ఈ తల్లి గురించి మనం ఇప్పుడు ఆహ్, చండీ మాతగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనకిదే తల్లి మనకి అష్టాదశ శక్తి పీఠాలలో చాముండేశ్వరికి కర్ణాటకలో కనిపిస్తుంది. మనం చెప్పుకున్నాం గదా! చండ, ముండ ఇద్దరిని చంపారు కాబట్టి చాముండేశ్వరి అని అంటున్నాం. అష్టాదశ శక్తి పీఠాలలో భాగంగా కూడా ఆ యొక్క చాముండేశ్వరి ఆలయము కర్ణాటకలో ఈ పూజలు అందుకుంటూ ఉంది. ఈరోజు చాముండి దేవికి ఈరోజు అక్కడ గూడా పూజలు అందుకోవడం జరుగుతుంది. దసరా నవరాత్రులలో మైసూరు మహారాజు చాలా అద్భుతంగా ఆ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాలను చేస్తూ ఊరేగింపు చాలా బాగా చేస్తారు. మన దేశంలోని ప్రాముఖ్యత కలిగినటువంటిదనమాట.
మైసూర్‌లో గజరాజు మీద అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని పెట్టి తిప్పుతారు. చాలా బాగుంటుంది. నేను గూడా వీడియోస్‌లోనే చూసాను. అంటే న్యూస్‌లో చూసాను. చాలా బాగా చేస్తారు. మరి ఆ తల్లి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే చండీగా ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి చాముండేశ్వరి ఆలయము ఈ విధంగా వీళ్ళని చంపినంత వలన రూపొంది అక్కడ ఆ తల్లి ఆహ్, హ్మ్, స్వయంభూగా రావడం అనేది ఒకటైతే, ఇంకొక అంశం ఏంటంటే, మనకి వారణాసిదేవి తల్లిని శ్రీ మహావిష్ణువు ఖండించినప్పుడు ఆమె యొక్క అక్కడికి ఆమె యొక్క వెంట్రుకలు అక్కడ పడినాయంట. ఆ తల్లి సతీదేవి యొక్క వెంట్రుకలు. ఆ విధంగా కూడా ఆమె శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా వెలుగొందుతూ ఉంది. మైసూరు మహారాజులు ఎప్పటినుంచో వాళ్ళు కోరిన కోరికలను అది తీరుస్తుంది. ఆ భక్తుల యొక్క కోరిన కోరికలను తీరుస్తుంది అని జెప్పి భావించి ఆళ్ళందరూ చాలా భక్తిపూర్వకంగా వెళ్లి అమ్మవారిని కొలుచుకుంటూ ఇప్పటికి కూడా వాళ్ళు అంత వైభవంగా ఆ చాముండేశ్వరి దేవిని దసరా ఉత్సవాల్లో వైభవంగా ఆ పూజా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. అంతే గాకుండా ఇంకొక చండీమాత ఎవరంటే, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి చండీమాత. హిమాచల్ ప్రదేశ్‌లో సోగ్‌లో ఆ యొక్క కొండల మధ్యలో ఈ తల్లి కొలువై ఉంటుంది చండీమాత. ఈ మాని కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ మాతని ఆ ఆలయాన్ని చీమలు తయారు చేసినాయంట. చీమలు పుట్టలు పెడితే మనకు పుట్ట ఎట్లయితే తయారైతే సర్పాలన్నీ వెళ్లి పుట్టలో కొలువై ఉంటాయో, అట్లాగే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కర్సోగ్‌లో చీమలన్నీ తయారు చేసినటువంటి ఆలయము ఆ యొక్క చండీమాత ఆలయం అని మనకు తెలుస్తుంది. మరి ఆ చీమలు మాత్రమే అలా చేసి తయారు చేసిన ఆలయాన్ని ఆ నమూనాను కూడా అవే ఏర్పాటు చేసినాయంట. మామూలుగా అయితే మనము ఏమి చెప్తాము దేవశిల్పి విశ్వకర్మ వచ్చి మనకి ఈ ప్రాంతంలో ఆలయాలు కట్టారని చెప్పి చెప్పుకుంటాం. ఇక్కడేంటంటే చీమలు తయారు చేసి పెట్టాయంట. ఆ చీమలు తయారు చేసిన ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అంటే ఈ విధంగా కట్టాలి, ఈ విధంగా కట్టాలి ఏదైతే బ్లూ ప్రింట్ ఉంటుందో ఆ ప్రింట్‌ని చీమలు తయారు చేసినారు. వారు ఆలయ పూజారికి కనిపిచ్చి, ఇక్కడ బ్లూ ప్రింట్ ఉంది. ఈ బ్లూ ప్రింట్ ఇలా ఉంది. ఈ రూపంలో ఉంది. మీరు ఈ విధంగా మీరు ఈ ఆలయాన్ని కట్టండి అని చెప్పి, ఆ పూజారికి అమ్మవారు తనకి కలలో కనిపించి చెప్తే, ఆ పూజారి అప్పుడు గమనించి అవి చీమలు ఏ విధంగా ఎక్కడైతే ఆ విధంగా తయారు చేసున్నాయో, ఆ అక్కడికెళ్లి చూసి, ఆ విధంగా ఆయన కరెక్ట్‌గా అమ్మవారి గుడిని కట్టించారంట. అయితే అదంతా చెక్కతో ఇచ్చినటువంటి ఆలయము. కర్సోగులో ఉన్నటువంటి ఆలయము. అక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, సంతానం లేనటువంటి వాళ్ళు అక్కడికెళ్ళి ఆ తల్లిని నమస్కరించుకొని, ఆకి చెప్పుకొని వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి సంతానం కలుగుతుందని సంతానం ఇచ్చేటువంటి తల్లిగా అక్కడ చండీ మాతని వాళ్ళు పూజిస్తారనమాట. ఈ విధంగా అక్కడ ఉన్న ప్రత్యేకత చీమలు చీమలు తయారు చేసినటువంటి ఆలయంగా అక్కడ మనకు కనపడుతుంది. వాళ్ళు జానపద సాహిత్యంలో కూడా వాళ్ళు ఇదే విధంగా చీమల ద్వారానే అక్కడ ఆ విధంగా ఆలయం అనేది ఏర్పాటయిందని చెప్పుకుంటున్నారనమాట. ఆలయానికి ప్రధాన ద్వారం వద్ద చెక్క పులులు విగ్రహాలు అక్కడ ఉంటాయన్నమాట. అంటే అమ్మవారికి పులులు లేదా సింహము అనేవి ఉంటాయి కాబట్టి చెక్కతో చేసినటువంటి విగ్రహాలనేవి పులుల విగ్రహాలనేవి అక్కడ ఆమెకి ద్వారం దగ్గర ఉంటాయి అటు ఇటు. ఆలయం పైకప్పు దగ్గర గ్రద్దలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయంట. అయితే ఇప్పటికి కూడా అక్కడ ఏంటంటే ప్రత్యేకత సంతానం అనేది పిల్లలైన దంపతులందరూ అక్కడికెళ్ళి వాళ్ళు కోరిన కోరికలను తీరుస్తుంది అని జెప్పి ఇప్పటికి వెళ్తారు. అందులో 1929 సంవత్సరంలో కాశ్మీర్ రాజు సింగ్ అనే అతను తన యొక్క కోరిన కోరికలు ఆ తల్లి తీర్చిందని భావించి అంటే ఆయనకు కోరుకున్న కోరికలు తీరినట్లున్నాయి. అలా తీరినాయని ఆ తల్లి యొక్క ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని ఇంకా కొత్తగా చేపిచ్చారనమాట. అంటే ఇంతకుముందున్న దాన్ని ఇంకా కొంత పాడుబడిపోతాయి కదండీ! అలాంటి వాటిని మళ్ళీ ఈయన మంచిగా చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. హరిద్వార్‌లో ఉన్నటువంటి ఆలయంలో మళ్ళీ నిర్మాణము చేయడానికి చూసి చేసిందేమో ఆదిశంకరాచార్యులు చేశారు.
హరిద్వార్‌లో ఉన్నింది. అలాగే ఇక్కడ చెప్పుకుంటున్నిందేంటంటే కాశ్మీర్ మహారాజు ఈ విధంగా అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మింపజేసినాడని జెప్పేసి తెలుస్తుంది. ఏదేమైనా కూడా మొత్తం మీద చండీమాత అంటే భయపడాల్సిన పని లేదు. ఆమె ఉగ్ర రూపంలో ఉందని పడాల్సిన పని లేదు. ఆ తల్లి ఎప్పుడూ శుభాలనిచ్చేటువంటి శుభంకరి. అందువలన మనము ఆ తల్లిని ఈరోజు మనస్ఫూర్తిగా స్మరించుకొని ఆ తల్లిని కోరుకుంటే మన కోరికలు తీరుతాయని మనకి ఈ దేవి భాగవతంలో గాని, మిగతా పురాణాల్లో మనకు కనిపిస్తుంది. అమ్మవారి గురించి పూర్తిగా ఎక్కువగా మనకు దేవి భాగవతంలోనే కనిపిస్తుందనమాట. ఈ విధంగా ఆ తల్లిని మనం ఈరోజు దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతితో ఆ తల్లిని మనము స్మరిస్తూ అది చదువుకొని ఈరోజు మనమందరము అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. గాడ్స్ వెల్త్ ఎవరు చెప్తారండి?